హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నారీ ఫ్యామిలీ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను కట్టుకున్న శారీ వచ్చేసి ధర్మవరం పట్టు అండి. దానికి నేను ఇలా ఎంబ్రాయిడరీ చేసుకున్నాను, బార్డర్ అటాచ్ చేసి. అది నేను ఎలా చేశానో మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ కింద కట్ వర్క్ లైన్ వచ్చింది కదా, అది స్టిచ్ చేసేసిన తర్వాత దానికి ఇలా బార్డర్ అటాచ్ చేశాను అనమాట. జస్ట్ ఒక సింగిల్ లైన్ స్టిచ్ చేశాను. ఫస్ట్ ఇలా చిన్నగా స్పీడ్ చాలా తక్కువలో పెట్టి కుట్టించానండి. ఫస్ట్ ఒక చిన్న స్టిచ్ ఇచ్చి, తర్వాత మళ్ళీ మధ్యలో ఒక చిన్న స్టిచ్ ఇచ్చి, ఆ లైన్లోనే మళ్ళీ ఎడ్జ్ ఒక చిన్న స్టిచ్ ఇచ్చి, తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ లైన్ మొత్తం స్టిచ్ చేయించేసాను అనమాట. ఇంకా అలా బార్డర్ లీవ్ చేసినా కూడా మనకి ఇబ్బంది ఉండదు అనమాట, పట్టుకోవాల్సిన అవసరం ఉండదు అలా అంతసేపు ఫ్రేమ్ దగ్గర చేయబట్టి. అందుకని ఫస్ట్ మధ్యలో కొద్దిగా కుట్టేసి చివరి కూడా కొద్దిగా కుట్టేస్తున్నాను అనమాట. అలా తర్వాత వదిలేసాను. తర్వాత ఈ డిజైన్కి ఏంటంటే చిన్న కర్వ్ లాగా వచ్చిందనమాట. ఆ కర్వ్ వరకు బార్డర్ వేస్తున్నాను అనమాట మధ్యలో. తర్వాత పైన డిజైన్ వచ్చింది, అందుకని ముందు ఆ కర్వ్ దగ్గర ఒక లైన్ స్టిచ్ చేయించేస్తున్నా. అలా ఒక లైన్ స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు బార్డర్ కట్ చేసి మిగిలిన వేస్ట్ క్లాత్ తీసేస్తున్నాను అనమాట. కర్వ్ ఉంది కదండి, పక్కన చిన్నగా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవడానికి అని చెప్పి ఎక్స్ట్రా క్లాత్ ఉంచి మిగిలింది మాత్రం ఎడ్జ్ దగ్గరకి కట్ చేసేస్తున్నా. నీట్గా కొంచెం కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉండకుండా ఎడ్జ్ దగ్గరికి కట్ చేసేసిన తర్వాత ఎడ్జ్కి కట్ చేసేసానండి. జాగ్రత్తగా కట్ చేయాలండి, కింద క్లాత్ కట్ అవ్వకుండా కట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత లీవ్ చేసేసాను. ఇంకా అదంతా అదే కుట్టేసుకుంది. ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి, నీట్గా వచ్చిందండి. బార్డర్ అయితే అసలు అటాచ్ చేసినట్టు ఏం లేదు. ఓకేనండి, బాయ్. క్రాకర్స్ కాల్చేటప్పుడు జాగ్రత్త అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.